పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీలు ఎమ్మెల్యేలే భయపడుతుంటే అసలు సామాన్యుడికి రక్షణ ఏది? ఇది నిన్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు వేసినటువంటి ప్రశ్న. ఏదైతే చంద్రబాబు గారికి అనారోగ్య కారణంగా బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వడం, ఏదైతే ఒక మనిషికి బ్రతికే హక్కు ఉంది కాబట్టి ఇది ఇస్తున్నామని చెప్పినటువంటి న్యాయమూర్తి గారు తాజాగా ఏదైతే ఏలూరు సాంబశివరావు ఒక ఎమ్మెల్యే మొన్న మధ్యన మైనింగ్ తనిఖీలకు వెళ్ళినటువంటి అధికారుల మీద తన మనుషులతో లేకపోతే మిగతా గనులతో సంబంధించినటువంటి యజమానులతో కలిసి దాడికి పాల్పడడం ఆ సందర్భంగా జరిగింది. అయితే అక్కడ ఏలూరు సాంబశివరావు ఇది పొలిటికల్గానే తనిఖీలు చేయడానికి వచ్చారన్నటువంటి పత్రికల్లో రాసుకొచ్చారు. ఇదంతా అందులో ఒక అధికారి ద్వారా కేసు పెట్టించి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ అడిగితే ఇక్కడ అసలు దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర లేవు, రేపు మాట్లాడతామంటే కోర్టు ఓకే చేసింది. కాకపోతే అసలు ఇట్లా ఎమ్మెల్యేలే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది ప్రశ్న. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే 41A నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష కలిగినటువంటి కేసుల్లో అరెస్టులు చేయకూడదు. ఇది నిన్న జడ్జి గారు చెప్పినటువంటి మాట. వెరీ గుడ్, కరెక్ట్. జడ్జిల మీద దూషణ కేసుల్లో కూడా 41A నోటీసే ఇచ్చి మొన్న ఇచ్చారు. జడ్జిల మీద తెలుగుదేశం వాళ్ళు దూషించిన కేసుల్లోనేమో 41A నోటీస్ ఇచ్చి విచారించింది న్యాయస్థానం. అంతకుముందు వైసీపీ వాళ్ళు జడ్జిని దూషించిన కేసులో అరెస్టులు చేసి జైల్లో పెట్టి బెయిల్ కూడా రాలేదు చాలా రోజుల పాటు. ఇప్పుడు సేమ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ న్యాయం అనేటువంటిది అందరికి ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చి విచారణ జరపాలా ఖచ్చితంగా. దాడి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు మన దగ్గరకు వస్తారు అరెస్ట్ చేయడానికి, వాళ్ళని కొట్టేస్తాం. మ్యాక్సిమం 6 నెలల్లో ఏడాది మించి శిక్ష ఉండదు. కాబట్టి అట్లా కొట్టే వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? లేదా ఒకడు వచ్చి మన తల పగల కొడితే వాళ్ళకి వేసే శిక్ష 2 ఏళ్ళు 3 ఏళ్ళకి మించి ఉండదు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇవ్వాలా ఎందుకు కొట్టావని? ఇది ప్రాక్టికల్ సమస్య భవిష్యత్తులో రాబోతోంది. న్యాయ వ్యవస్థ కొంచెం డీప్గా ఆలోచించాల్సినటువంటి అంశం అవుతుంది.